Hello students, this is Vijaya, lecturer in computer science. In today's video, we'll discuss about how to create a chart in MS Excel. అసలు చార్ట్ అంటే ఏంటి అండ్ చార్ట్ క్రియేషన్ ఎలా చేస్తాము అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ చార్ట్ యొక్క పార్ట్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామమ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చార్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వర్క్షీట్ డేటా అనమాట. ఏదైతే మనం వర్క్షీట్లో డేటా ఎంటర్ చేసి దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నామో ఆ డేటాని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడాన్నే మనం చార్ట్ అంటామమ్మా. ఒకసారి ఈ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి చార్ట్ క్రియేట్ చేయడానికి అంటే చూడండి, స్టెప్స్ టు క్రియేట్ ఏ చార్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేయాలి, ఫస్ట్ రిక్వైర్డ్ డేటాని టైప్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదైతే డేటాని నువ్వు చార్ట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ వర్క్షీట్లో టైప్ చేసుకుని ఉంచుకోవాలి కదా. దీన్నే మనం ఏమంటామంటే సోర్స్ డేటా అంటాం. ఏ డేటానైతే మనం చార్ట్లోకి కన్వర్ట్ చేసామో ఆ డేటాని మనం సోర్స్ డేటా అంటాము. నౌ ఇప్పుడు దీనికి చార్ట్ అప్లై చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనమ్మా. నౌ సెలెక్ట్ ద డేటాని సెలెక్ట్ చేసుకుని దెన్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్. నౌ ఇట్ డిస్ప్లేస్ అ రిబ్బన్ కంటైనింగ్ డిఫరెంట్ గ్రూప్స్. చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే దానికి రిలేటెడ్ రిబ్బన్ డిస్ప్లే అయింది విచ్ కంటైన్స్ డిఫరెంట్ గ్రూప్స్. ఇన్ దిస్ రిబ్బన్ గో టు చార్ట్స్ గ్రూప్. చూడండి, ఇక్కడ మనకి చార్ట్స్ అనే గ్రూప్ ఉంది. ఈ చార్ట్స్ గ్రూప్లో మనకి డిఫరెంట్ చార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ చార్ట్స్ మనకు కావాలంటే కనుక జస్ట్ ఇక్కడ రైట్ కార్నర్లో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్ చార్ట్ డైలాగ్ బాక్స్ వస్తుందమ్మా. దీంట్లో చూడండి, ఇవన్నీ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ చార్ట్స్, టైప్స్ ఆఫ్ చార్ట్స్ మనకున్నవి. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. జస్ట్ మీకు కావాల్సిన చార్ట్ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ సెలెక్ట్ కాలమ్ చార్ట్. కావాలంటే యూ కెన్ సెలెక్ట్ కాలమ్ చార్ట్. సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తే దెన్ మీకు చార్ట్ అప్లై అవుతుంది అనమాట డేటాకి. అర్థమైంది కదమ్మా ఎలా క్రియేట్ చేయాలి చార్ట్ అంటే కనుక. ఫస్ట్ ఏం చేయాలి, రిక్వైర్డ్ డేటా ఏదైతే మనం చార్ట్లోకి కన్వర్ట్ చేయాలో, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ చేసుకోవాలి. టైప్ చేసిన డేటాని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్. ఓకేనా. దెన్ సెలెక్ట్ ద డేటా విచ్ ఈస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ చార్ట్. నౌ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి దాంట్లో రిబ్బన్లో డిఫరెంట్ గ్రూప్స్ అవైలబుల్గా ఉంటాయమ్మా. దెన్ గో టు చార్ట్స్ గ్రూప్. ఈ చార్ట్స్ గ్రూప్లో సెలెక్ట్ రిక్వైర్డ్ చార్ట్. మనకి ఏ చార్ట్ అయితే కావాలో ఆ చార్ట్ని సెలెక్ట్ చేసుకుని దెన్ ఏం చేయాలి, క్లిక్ ఆన్ దట్ చార్ట్. క్లిక్ చేస్తే మనకు ఆ చార్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట డేటాకి. అర్థమైంది కదమ్మా. దిస్ ఇస్ ద వే హౌ టు క్రియేట్ ఏ చార్ట్ ఇన్ MS Excel. ఇవే స్టెప్స్ సేమ్ మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. స్టెప్స్ టు క్రియేట్ ఏ చార్ట్. క్లిక్ ఆన్ ఆఫీస్ బటన్, క్లిక్ ఆన్ న్యూ ఆప్షన్. నువ్వు క్లిక్ ఆన్ బ్లాంక్ వర్క్ బుక్, అంటే బ్లాంక్ వర్క్ బుక్ క్రియేషన్ అనమాట. క్లిక్ ఆన్ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేస్తాము. నువ్వు టైప్ ద డేటా విచ్ యూ వాంట్ టు అనలైజ్. ఏదైతే డేటాని అనలైజ్ చేయాలనుకుంటున్నావో ఆ డేటాని టైప్ చేసుకుంటాం. దెన్ సెలెక్ట్ ద డేటా అండ్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్. డేటాని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇట్ డిస్ప్లేస్ ఎ రిబ్బన్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్. Then go to charts group and select the required chart according to the data in the వర్క్షీట్లో ఉన్న డేటాకి మనకి ఏ చార్ట్ సూటబుల్ అయితే ఆ చార్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ యూ యూజ్ ద కాలమ్ చార్ట్ ద చార్ట్ అపియర్స్ ఇన్ ద వర్క్షీట్ యాజ్ ఫాలోస్ అనమాట. ఎలా ఉంటుంది కాలమ్ చార్ట్ అంటే ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చేసాం కదా, ఇదే కాలమ్ చార్ట్. ఓకేనమ్మా. ఇది అబౌట్ హౌ టు క్రియేట్ అంటే స్టెప్స్ టు క్రియేట్ అ చార్ట్ ఇన్ MS Excel. ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ చార్ట్ ఇప్పుడు చూద్దాము. మనకి చార్ట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయమ్మా. అవేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ చార్ట్ వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ చార్ట్ అమ్మా. చార్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టూల్ యూ కెన్ యూజ్ ఇన్ ఎక్సెల్ టు కమ్యూనికేట్ డేటా గ్రాఫికల్గా డేటా కమ్యూనికేట్ చేయడానికి చార్ట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాము. చార్ట్స్ అలౌస్ you to see the meaning behind the numbers and they make showing comparisons much easier. ఏం చేస్తుంది చార్ట్స్ అంటే కనుక మనం తీసుకున్న డేటాని
ఇంకా ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్లో ఉంటే మనం అర్థం చేసుకోవడం కష్టం, మొత్తం డేటా అనలైజ్ చేస్తుంది కానీ తెలీదు. అదే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్ట్స్లోకి కనుక కన్వర్ట్ చేస్తే డేటాను చూడగానే మనకి ఎంటైర్ ఓవర్వ్యూ వచ్చేస్తుంది అనమాట ఆ డేటా గురించి, అంటే ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది ఈ షీట్లో అనేది. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ చార్ట్. చార్ట్లో మనకు ఉన్న పార్ట్స్ ఏంటో చూద్దాం. అవేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఇది చార్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలం చార్ట్. కాలం చార్ట్లో మనకి ఇక్కడ పైన ఉంది చూసారా, దీన్నే మనం టైటిల్ ఆఫ్ ది చార్ట్ అంటాం, అంటే చార్ట్ టైటిల్, దీన్నే చార్ట్ టైటిల్ అంటాము. అండ్ ఇవేంటి అంటే లేబుల్స్ అనమాట, డేటా లేబుల్స్. అంటే ఏదైతే డేటా నువ్వు ఎంటర్ చేసావో ఆ డేటాని డేటా లేబుల్స్ అంటాము. ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి వై యాక్సిస్ అండ్ ఇది ఎక్స్ యాక్సిస్, టోటల్లీ యాక్సిస్ అంటాము. అండ్ వర్టికల్గా ఉన్నదేమో వై యాక్సిస్ అవుతుంది, హారిజాంటల్గా ఉన్నదేమో ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అండ్ ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి బ్లూ కలర్లో, వీటిని డేటా సిరీస్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి గ్రిడ్ లైన్స్ అంటామమ్మా. అండ్ ఇది వచ్చేసి ప్లాట్ ఏరియా, అంటే టోటల్ గ్రాఫ్ ఏరియాని ప్లాట్ ఏరియా అంటాము. అంటే ఎక్కడ వరకు అయితే ప్లాట్ అయిందో దాన్ని ప్లాట్ ఏరియా అంటాం. అండ్ చార్ట్ ఏరియా వచ్చేసి ఎంటైర్ చార్ట్ వర్క్షీట్లో ఎక్కడైతే ఆక్యుపై చేసిందో దాన్ని మనం చార్ట్ ఏరియా అని అంటాం. చూడండి ఒకసారి. సోర్స్ డేటా అంటే ఏంటంటే ద రేంజ్ ఆఫ్ సెల్స్ దట్ మేకప్ ఏ చార్ట్. ద చార్ట్ ఈజ్ అప్డేటెడ్ ఆటోమేటికలీ వెన్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ దీస్ సెల్స్ చేంజెస్. చూడండి, మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఏదైతే డేటా మనం టైప్ చేసామో ఫస్ట్లో, అంటే ఏదైతే డేటా మనం చార్ట్లోకి కన్వర్ట్ చేసామో ఆ ఎంటైర్ డేటానే మనం చార్ట్స్ అని, సోర్స్ డేటా అని అంటాం అనమాట. ఈ ఎంటైర్ డేటాని సోర్స్ డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ సోర్స్ డేటాలో ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 23, దెన్ ఇమీడియట్గా అది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట 23. అర్థమైందమ్మా? అలాగే నెక్స్ట్ వచ్చేసి అది సోర్స్ డేటా అంటాం, దాన్ని సోర్స్ డేటా అమ్మ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అంటే ఏంటి అంటే ద టైటిల్ విచ్ రిప్రజెంట్స్ ద టైటిల్ ఆఫ్ ది చార్ట్. ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే చార్ట్ యొక్క టైటిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడైతే మనకి ఇక్కడ డిస్ప్లే లేదు, ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను మీకు. చార్ట్ టైటిల్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇది చార్ట్ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చార్ట్ టైటిల్ మనం పెట్టుకోవాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ టైటిల్స్ ఇవి కూడా కనిపించట్లేదు కదా, హారిజాంటల్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్ కూడా చూపిస్తాను మీకు. వర్టికల్ యాక్సిస్, లెజెండ్స్, డేటా లేబుల్స్, సెంటర్ కాదు, అవుట్ సైడ్ అండ్ డేటా టేబుల్. ఇప్పుడైతే డేటా టేబుల్ తీసేస్తాను నేను, క్లమ్జీగా ఉంది కాబట్టి చార్ట్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ డేటా అంటే ద డేటా విచ్ ఈజ్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ చార్ట్, దీన్నే మనం సోర్స్ డేటా అంటామమ్మా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చార్ట్ టైటిల్ ఈజ్ నథింగ్ బట్ టైటిల్ ఆఫ్ ది చార్ట్. ఇక్కడ కావాలంటే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టైటిల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కాంబినేషన్ మనం యాక్సిస్ అంటాము. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ హారిజాంటల్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ వై యాక్సిస్ అనమాట. దెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లెజెండ్స్ అమ్మ. లెజెండ్స్ అంటే చూడండి, లెజెండ్స్ అంటే ఇవి, అంటే ఈచ్ డేటా సిరీస్ని మనకి చూడండి ఒక్కొక్క డిఫరెంట్ కలర్తో రిప్రజెంట్ అయ్యి ఉంది కదా, దీన్నే మనం లెజెండ్స్ అంటాం. ఇక్కడ చూడండి బ్లూ కలర్తో ఉన్నదేమో హర్షిక యొక్క మార్క్స్ అమ్మ, అండ్ రెడ్ కలర్లో ఉన్నదేమో రవి మార్క్స్, అండ్ లైట్ గ్రీన్లో ఉన్నది సత్య మార్క్స్, అండ్ సాహితీ మార్క్స్ వచ్చేసి వైలెట్ కలర్, అండ్ ప్రసన్న వచ్చేసి స్కై బ్లూ కలర్. వీటినే మనం లెజెండ్స్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ యాక్సిస్నే మనం ఏమని అనొచ్చు అంటే కనుక ఒకసారి చూడండి. యాక్సిస్ అంటేనేమో ద వర్టికల్ అండ్ హారిజాంటల్ పార్ట్స్ ఆఫ్ చార్ట్స్. ద వర్టికల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వై యాక్సిస్ అండ్ హారిజాంటల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ యాక్సిస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సిరీస్. డేటా సిరీస్ అంటే ఏంటంటే ద యాక్చువల్ చార్టెడ్ వాల్యూస్ విచ్ ఆర్ యూజువల్లీ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ద సోర్స్ డేటా. డేటా సిరీస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్లో చూద్దాము. డేటా సిరీస్ అంటే ఇవేనమ్మా డేటా సిరీస్ అంటే. ఏదైతే డేటాని మనం రిప్రజెంట్ చేసాం, మార్క్స్ రిప్రజెంట్ చేసాం కదా 53, 68, 43, హిందీ మార్క్స్ 98, ఇలా వీటినే మనం డేటా సిరీస్ అంటాము. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ యాక్సిస్. వాల్యూ యాక్సిస్ అంటే ఏంటంటే ద యాక్సిస్ దట్ రిప్రజెంట్స్ ద వాల్యూస్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ది సోర్స్ డేటా. సోర్స్ డేటా యొక్క వాల్యూస్ కానీ ఆర్ యూనిట్స్ అంటాము. దాన్నే మనం ఏమంటామంటే వాల్యూ యాక్సిస్ అంటాం. హియర్ వై యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ యాక్సిస్ అనమాట. వై యాక్సిస్నే మనం వాల్యూ యాక్సిస్ అంటాం. అంటే ఇక్కడ చూడండి హిందీలో హర్షికాకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 53 మార్క్స్ వచ్చాయి అనమాట. అర్థమైంది కదా. ఇట్ ఈస్ సెట్ టు బి వాల్యూ అనమాట. ఈ వాల్యూ మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము అంటే వై యాక్సిస్లో రిప్రజెంట్ చేస్తాం. సో వై యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ ద వాల్యూ యాక్సిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ యాక్సిస్. కేటగిరీ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ అనమాట. ద యాక్సిస్ ఐడెంటిఫైయింగ్ ఈచ్ డేటా సిరీస్ ఈజ్ నోన్ యాజ్ కేటగిరీ యాక్సిస్. అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ ఎంటర్డ్ అన్నదాన్నే కేటగిరీ యాక్సిస్ అని అంటాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ అమ్మ. హియర్ చూడండి ఏ సబ్జెక్ట్లో మార్క్స్? హిందీ అండ్ తెలుగు, మ్యాథ్స్ అంటే టైప్ ఆఫ్ డేటా గురించి చెప్తుంది కాబట్టి హియర్ దిస్ ఈజ్ సెట్ టు బి కేటగిరీ యాక్సిస్. దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ని ఏమంటామంటే కేటగిరీ యాక్సిస్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్ట్ ఏరియా. చార్ట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ద ఎంటైర్ ఏరియా. అంటే చార్ట్ ఎక్కడైతే ఉందో ఈ ఎంటైర్ ఏరియానే మనం చార్ట్ ఏరియా అని అంటామమ్మా. దీన్నే చార్ట్ ఏరియా అంటాం. అండ్ గ్రిడ్ లైన్స్ చూడండి, ఈ లోపల బ్లాక్ కలర్లో లైన్స్ ఉన్నాయి చూసారా, వీటిని మనం గ్రిడ్ లైన్స్ అంటాం అనమాట. అర్థమైందమ్మా. అండ్ డేటా టేబుల్ అని ఇంకొకటి ఉందమ్మా. డేటా టేబుల్ ఏంటి అంటే ఇప్పుడు డేటా టేబుల్ ఇక్కడ చూపించట్లేదు, బట్ మనం ఏం చేయొచ్చు అంటే విత్ చార్ట్ మనం డేటా టేబుల్ చూపించవచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. అది మీకు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు జస్ట్ పార్ట్స్ గురించి తెలుసుకోండి. చూడండి, అంటే చార్ట్తో పాటుగా డేటా టేబుల్ అనమాట. సో ఈ డేటాను చూసుకుని చార్ట్ని కంపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన చార్ట్కి ఇది క్లమ్జీగా ఉంది కాబట్టి తీసేస్తున్నాను. ఓకేనా. ఇవి టోటలీ అబౌట్ పార్ట్స్ ఆఫ్ చార్ట్. ఏంటం పార్ట్స్ ఆఫ్ చార్ట్? సోర్స్ డేటా, టైటిల్ ఆఫ్ ది చార్ట్, లెజెండ్ కీస్, యాక్సిస్. యాక్సిస్ మీన్స్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. హియర్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ హారిజాంటల్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ వర్టికల్ యాక్సిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సిరీస్. డేటా సిరీస్ అంటే ద యాక్చువల్ చార్టెడ్ వాల్యూస్ అనమాట. ఏదైతే వాల్యూస్ మనం చార్ట్లో రిప్రజెంట్ చేస్తామో ఆ వాల్యూస్నే డేటా సిరీస్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ యాక్సిస్. వాల్యూ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ వై యాక్సిస్. అండ్ కేటగిరీ యాక్సిస్. కేటగిరీ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ అనమాట. అండ్ చార్ట్ ఏరియా వచ్చేసి విచ్ రిప్రజెంట్స్ ద టోటల్ ఏరియా ఆఫ్ ది చార్ట్ అనమాట. ఓకేనా. దిస్ ఈస్ టోటలీ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ చార్ట్. అంటే హౌ టు క్రియేట్ చార్ట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ చార్ట్. అసలు చార్ట్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఏమున్నాయి అండ్ అలాగే చార్ట్ క్రియేషన్ ఎలా చేయాలి అన్నది ఈ వీటిలో తెలుసుకున్నాం కదా. అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అనేది వీల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.